హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. దసరా నెక్స్ట్ డే వీడియో అనమాట ఇది. దసరా నెక్స్ట్ డే పొలంకి అయితే వెళ్ళినాము. మా పొలంలో ఉన్న అరటి చెట్టు ఇది. ఇంతకుముందు కూడా వీడియో అయితే పెట్టాను కదా, అప్పుడు కొద్దిగా చిన్నగా ఉండే, ఇప్పుడు కొంచెం పెద్దగా అయిపోయింది. ఇంకా పొలంలో కొద్దిగా వర్క్ ఉన్నది, అందుకోసం అని అందరం అయితే వచ్చేసినాం. ఎర్లీ మార్నింగ్ 8 ఓ క్లాక్కి అలాగా వచ్చేసినాం అనుకుంటా. ఇంటికాడ పాలు చాయ్ తాగేసి అయితే పొలంకి వచ్చేసినాము. మా పొలంలో ఏం చేయిస్తున్నాము, ఏం చేయడానికి వచ్చినాము మేము అనేది అయితే చూపిస్తాను. ఇక్కడ నాన్న పిల్లల కోసం వాటర్ పెట్టినాడనమాట. వాళ్ళు వాటర్ తాగుతా అని చెప్తే సరే అని వాటర్ అయితే పెట్టేసినాడు. అయితే ఇంటి దగ్గర నుంచి మేము ఒక బాటిల్ తీసుకొచ్చినాం. వాటర్ అయిపోయినాయి, అందుకని ఈ వాటర్ అయితే పెట్టినాడు. కొంతసేపు పిల్లలు కూడా ఇంకా ఆడుకుంటారు నీళ్ళల్లో అని చెప్పి వాళ్ళకి కొంచెం మంచిగా అనిపిస్తుంది కదా, ఇట్లా వాటర్ చూస్తే. వాటర్లో ఆడుకోవడం అంటే పిల్లలకి ఇష్టం ఉంటుంది కదా, అందుకని ఇంకా మాకు కూడా ఇంకా తాగడానికి వాటర్ కావాలి కదా అని మా నాన్న అయితే పెట్టినాడు బోరు. ఇంకా మాకైతే 2 బోర్లు ఉన్నాయండి వాటర్. కాకపోతే మేము ఒక్కటే నడిపిస్తాము, 2 అయితే మాకు ఎక్కువైపోతాయి. ఒక్క బోరు వాటరే మాకు సరిపోతాయి అన్నమాట పొలానికి. ఇంకా మేము పొలంకి వెళ్తున్న దారి అనమాట ఇది. ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయినాము. మా పొలానికి కొంచెం ఇబ్బందిగా ఏముండదండి, రోడ్ అయితే కంఫర్ట్గానే ఉంటుంది. అంటే ఇది మెయిన్ రోడ్ అనమాట, పూల్కంపల్లికి వెళ్ళే రోడ్డు. ఈ రోడ్డు తర్వాత ఇక్కడ సైడ్ ఉంది కదా ఈ పిల్ల కాలువ, ఇక్కడ సైడ్ అయితే మా పొలం ఉంటుంది అనమాట. దీని పక్కన కాలువ అయితే వచ్చేసింది. ఈ కాలువనే మా పొలం దగ్గర కాలువ వచ్చి మా పొలం డివైడ్ అయిపోయింది కదా, అటు కొంచెం ఇటు కొంచెం పొలం డివైడ్ అయిపోయింది. సో అక్కడ దాకా కాలువ ఉందన్నమాట. కానీ మేము కాలువలో వాటర్ అయితే ఉండట్లేదు, ఇప్పుడు తీసేసినారు. అందరికీ వాటర్ ఉన్నాయి అటు సైడ్, అందుకని కాలువ నీళ్ళు అవసరం లేదు అని చెప్పి ఆపేసినారనమాట. వాటర్ అవసరం ఉన్నప్పుడు మాత్రం అక్కడ ఓపెన్ చేశారు. ఇంకా మా పొలంకి వెళ్తుంటే వేరే వాళ్ళ పొలంలో ఇట్లా కంది చేను మక్క చేను ఉండే, అయితే నేను 2 మక్క కంకులు అయితే తీసుకున్నాను అనమాట. పిల్లలు ఏమైనా తింటారేమో అని చెప్పి. ఇంకా ఇదంతా మా పొలంకి వెళ్తుంటే ఈ ఆవులు కూడా వేరే వాళ్ళవి, మా పొలం పక్కన వాళ్ళవి. ఇంకా ఫైనల్గా మా పొలానికి అయితే వచ్చేసినాము. ఇక్కడ దున్నిపెట్టి ఉంది కదా, ఇదే మా పొలం అండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది మా పొలము. ఇంతకీ మేము పొలానికి ఏంటికి వచ్చాము అనుకుంటున్నారా? అయితే మా పొలంలో దున్నిపిస్తున్నారండి బుడ్డలు వేయడానికి. అంటే పల్లీలో బుడ్డ చేను అంటారు మా సైడ్ అయితే. ఇంకా పల్లి చేను వేయడానికని దున్నిపిస్తున్నాడు నాన్న. అందుకోసమని పత్తి చేనువి కట్టెలు ఉండే, సో ఆ కట్టెలన్నీ తీసేయడానికని వచ్చినాం అనమాట. తొందరగా తలా ఒక చెయ్యి వేస్తే తొందరగా అయిపోతుంది కదా, అమ్మ నేను తమ్ముడు నాన్న ఇంకా మేమందరం కలిస్తే తొందరగా అయిపోతుంది కదా. ఒక ఎకరానేనండి వేసేది పల్లీలు అయితే, ఇంకా తొందరగా అయిపోతుంది కదా అని వచ్చేసినాం. మళ్ళీ మేము రిటర్న్ అయిపోతే కనుక మళ్ళీ ఆ ఇంట్రెస్ట్ పోతుంది. అందులోనూ వర్షాలు పడి ఈ 2-3 డేస్ దసరా ముందర బాగా వర్షాలు పడ్డాయి కదా, దసరా పండుగ ఉందని చెప్పి అమ్మ వాళ్ళు పొలానికి రాలేకపోయినారు. ఇంకా మళ్ళీ తర్వాత పదును పోతుంది, మళ్ళీ పల్లీలు వేయడానికి ఇబ్బంది అయిపోతుంది. మళ్ళీ వర్షం ఎక్కువ వస్తే కనుక మళ్ళీ దున్నడానికి లేట్ అయిపోతుంది, పల్లీలు అనేవి లేట్గా పడతాయి అని చెప్పి ఇంకా ఆ రోజు వెళ్దాము అని పట్టుబట్టి మరీ తీసుకొచ్చేసినాము. అందరం వచ్చేసినాము. కానీ మా వారికైతే పొలం పనులు ఇవన్నీ ఏమీ తెలియదు కదా, అందుకని నేను మా తమ్ముడు అమ్మ నాన్న అయితే ఇంకా తలా వచ్చేసి అందరము పని అయితే చేస్తున్నాము. ఇంకా మేము అక్కడ సైడ్ పని చేస్తున్నాము. ఇక్కడ నాన్నేమో ట్రాక్టర్ వచ్చింది ఒక సాల్ అయితే పట్టిస్తున్నాడు అనమాట. అంటే 2 సార్లు పట్టియాలి, ఒక సైడ్ ఈ విధంగా, ఒక సైడ్ ఇట్లా రివర్స్లో పట్టిస్తాడు. ఇక్కడ యాక్చువల్గా ఒరిజినల్ వాయిసే పెడుతుండే, కానీ ఇంకా ట్రాక్టర్ తోలే వాళ్ళు ఎట్లుంటారు చెప్పండి, వాళ్ళు పాటలు పెట్టుకుంటూ ఎంజాయ్ చేస్తూ చేస్తారు కదా, సో అందుకని ఇంకా పాటలను రన్ అవుతుండే, అందుకని వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడైతే ముందుగానే నాన్న తీసేసినాడు అనుకుంటా కట్టెలన్నీ, అందుకని ఇక్కడ ఏమీ లేవు. కానీ పొలంకి అటు సైడ్ అయితే కట్టెలు ఉన్నాయి, అవైతే చూపిస్తాను. ఈ వీడియో అంతా మా వారే కవర్ చేశారండి, నేనేమో పనిలో మునిగిపోయాను. ఇంకా మా వారే ఇక్కడ కొంగలు తింటున్నాయి, దున్నుతుంటే ఇవన్నీ బాగా వచ్చినాయి అని మా వారికి అనిపించి తీశారనమాట. అంటే మా వారికి ఈ విధంగా చూడడం కూడా కొత్తే కదా, అందుకని ఇట్లా కొంగలు ఎగురుతుంటే వాటికి మంచిగా అనిపించి వీడియో అయితే తీసుకున్నాను అనమాట. నేను చెప్పాను ముందే వీడియో తీసుకోమని, కానీ మా వారికి అప్పుడు ఎందుకులే పని చేసేది కూడా ఇంకా పెట్టాలనా అన్నట్టుగా తీయలేదు. తర్వాత తీశాడనమాట, ఎందుకు ఏమో అనుకున్నాడో మరి. తర్వాత అయితే వీడియో తీసినాడు. మేబీ మా పొలంలో వీడియోస్ అయితే ఇంకా లాస్ట్ అయిపోతాయేమో అండి, నాకైతే బాధేస్తుంది. ఎందుకంటే మా పొలము 1 ఎకరా అయితే మా నాన్న వాళ్ళు అమ్మాలి అని అయితే అనుకుంటున్నారు. నాకేమో అమ్మడం ఇష్టం లేదు, మా నాన్నకు కూడా ఇష్టం లేదు అనుకోండి, కానీ కొన్ని సిచ్యువేషన్స్ తప్పట్లేదు.
అందుకని అమ్ముతారేమో మరి. ఇదంతా మిస్ అయిపోతానండి, మా పొలం అంతా మిస్ అయిపోతాను. చాలా బాధేస్తుంది నాకు తలుచుకున్నప్పుడల్లా. అక్కడ చూసారా మేము వర్క్ చేస్తున్నాము, ఇక్కడనేమో దున్నుతున్నారు. ఇక్కడ కంప్లీట్ అయ్యి అక్కడ వచ్చేసరికి మేము అదంతా తీసేయాలి అన్నట్టుగా ఫాస్ట్గా చేసేస్తున్నాము. అయితే నాన్న ముందుగానే దున్నిస్తున్నానండి. కాకపోతే పొలం అమ్ముతున్నాం కదా, సో రేట్ అనేది అనుకున్నట్టుగా రీచ్ అవ్వట్లేదు. అందుకోసమని కొద్దిగా లేట్ చేశారు. ఒకవేళ పోతుందేమో అన్నట్టుగా ఆగారనమాట. ఇంకా లేట్ అయిపోతుంది, ఇంకా 4 మంత్సే కదా పంట వచ్చేది. ఆ 4 మంత్స్ వరకు చూద్దాము, మనకి అనుకూలంగా రేట్ వస్తే అన్నట్టుగా ఇంకా ఈసారి పల్లీలు అయితే వేస్తున్నారు. ఇదంతా పోతుందండి, 1 ఎకర్ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి దున్నేది ఉంది కదా, అదంతా ఇక్కడ నుంచి 1 ఎకర్ మొత్తం తీసేస్తున్నారు. 1 ఎకర్ వరకు. అసలు మాకు 1 ఎకర్ అమ్మాలని లేదండి, కానీ కొంచెం పొలం అంటే ఎవరు తీసుకోవట్లేదు. 1 ఎకర్ అంటే వస్తున్నారు అని చెప్పి 1 ఎకర్కి అయితే ఫైనల్గా ఫిక్స్ చేశారు. ఇంకా ఇది కాల్వకి ఇటు సైడ్ ఉన్న పొలము, ఇంకా కాల్వకి అటు సైడ్ ఉన్న పొలం అయితే ఏం తీయట్లేదు. ఇక్కడ 1 ఎకర్ అయితే 1 ఎకర్కి కొంచెం ఎక్కువే ఉంటుంది. సో ఈ 1 ఎకర్ అయితే తీసేస్తున్నారు. దీనికి రోడ్డు దారి లేదేమో అని కాదండి, దారి కూడా ఉంది. కానీ మా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, మా ఇంట్లో ఫ్యామిలీస్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, సో అందువల్ల కొన్ని రీజన్స్ వల్ల తీసేయాల్సి వస్తుంది. ఇంకా మా మిన్నుకి కానీ పొలంకి రావాలంటే చాలా ఇష్టం అండి, బాగా ఎంజాయ్ చేస్తాడు వచ్చిండంటే. కానీ ఏది చూసినా భయపడతాడు, ఈవెన్ కప్ప చూసినా నాకు కూడా కప్పలు ఇలాంటివంటే భయం వేస్తుంది అనుకోండి. కానీ మా మిన్నే చిన్నపిల్లాడు కదా, అందుకని అవి చిన్నవి ఏ పురుగులు చూసినా కూడా భయపడుతూనే ఉంటాడు అనమాట. ఇంకా ట్రాక్టర్ వచ్చింది కాబట్టి ఆ ట్రాక్టర్ని కూడా వస్తుంది మమ్మీ, దగ్గరికి వస్తుంది మమ్మీ అన్నట్టుగా భయపడుతున్నాడు. ఇంకా మేమేమో ఈ కట్టెలు చూసారా, ఇవన్నీ తగలబెట్టడానికైతే టైం లేదనమాట. పెడితే మళ్ళీ మంట వస్తే మళ్ళీ ఆ ట్రాక్టర్ ఇక్కడ సైడ్ వచ్చే వరకు అవి అంటుకోవు కదా, సో ఇబ్బంది అయిపోతుంది. అందుకని ఇవి తీసి కాలువలోకి అయితే వేసేస్తున్నాము. ఈ కాలువ చెప్పాను కదా, ఈ కాలువలో వాటర్ అయితే లేవు. ఇందులో చెట్లు అన్నీ మొలిచిపోయినాయి, పెద్ద పెద్దగా అయిపోయినాయి చెట్లు. అందులో కాలువలోకి వాటర్ అయితే పెట్టట్లేదు. మాకైతే వాటర్ అవసరం లేదు కదా, మాకే కదండి, కాలువ పక్కన ఉన్న వాళ్ళకి ఎవ్వరికి ఇటు సైడు వాటర్ ఎవ్వరికి అవసరం లేదు. ఫుల్గా వాటర్ ఉన్నాయి అనమాట. మా పొలంలో అయితే 2 బోర్లు ఉన్నాయి కదా, ఇంకా మాకైతే అసలే అవసరం లేదు. కానీ అందులో చెట్లు అయితే విరిగిపోయినాయి. ఇంకా నాన్న కొంచెం టైం చూసి మళ్ళీ ఒకరోజు అవన్నీ అంటు పెట్టేస్తాడనమాట. కానీ ఇప్పుడైతే ఫాస్ట్గా అయిపోవాలి అని చెప్పి ఈ కట్టెలన్నీ తీసి అందులో అయితే వేసేస్తున్నాము. ఈ పెద్ద పెద్ద కట్టెలు ఉంటే కనుక ట్రాక్టర్ దున్నడానికి ఇబ్బంది అయిపోతుంది కదా. ఆల్రెడీ మేము వచ్చి ఒక 1 అవర్ తర్వాత ట్రాక్టర్ వచ్చిందండి. మేము వచ్చి వర్క్ స్టార్ట్ చేసి కొంచెం తీసేసిన తర్వాత ట్రాక్టర్ అయితే వచ్చేసింది. ఇంకా అక్కడ సైడ్ అయిపోయింది, ఇక్కడ సైడ్ కూడా అయిపోకొచ్చింది. చూసారా ఎంత దూరం వచ్చేసినామో. ఇది నెక్స్ట్ అక్కడ సైడ్ కాకుండా ఇక్కడ సైడ్ అనమాట. ఇక్కడ కూడా కొంచెం మేము చేస్తూ వెళ్తున్నాము, ఇంకా ట్రాక్టర్ దున్నుకుంటూ వస్తుంది. ఇంకా దున్నుతుంటే కొంగలు అయితే బాగుంటాయి కదా చూడడానికి, అవి ఎగురుతుంటే కూడా చాలా బాగా అనిపిస్తాయి, ఒకటేసారి ఎగురుతాయి. ఇందాక చూశారు కదా మా తమ్ముడు కొంగలు ఉన్నాయి చిన్న అని చెప్తే ఎట్లా పరిగెత్తినాడు, ఆ విధంగా నాకు కూడా అలా వెళ్ళాలి అంటే ఇష్టం అండి. మా పొలం అంటే నాకు నిజంగా చాలా ఇష్టం అండి. ఎందుకంటే నాకు ఊహ తెలిసిన తర్వాత మా పొలంలో మేమే చేసుకున్నాము పనులు. అంటే అమ్మ నాన్న పొలం పనులు చేసేది కాబట్టి నేను స్కూల్కి వెళ్ళినప్పుడు, కాలేజీకి వెళ్ళినప్పుడు నాకు టైం ఉన్నప్పుడల్లా నేను పొలంకి వెళ్ళేదాన్ని అనమాట. ఆ విధంగా పొలంలో పనులన్నీ నాకు బాగా తెలుసు. అందుకని పొలంని మిస్ అయిపోతానేమో అన్నట్టుగా భయం అవుతుంది. కానీ ఇంకా నా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా చేతులు కడుక్కోవడానికి అయితే వెళ్తున్నాను. ఇది కాలువలో వాటర్ లేవు కదా, కాలువకు ఆనుకొని మాకు ఇట్లా బోర్ ఉంటుంది అనమాట. ఒక 2 గంటలు పట్టిందండి మా ఇక్కడ వర్క్ చేయడానికైతే. అంటే ఆ కట్టెలన్నీ తీసేయడానికి, ఆ పత్తి చేనువి ఉన్నాయి కదా కట్టెలు, అవన్నీ తీసేయడానికి ఒక 2 గంటలు పట్టింది. నలుగురం ఒక చెయ్యి వేస్తే తొందరగానే అయిపోయింది. ఇంకా మేమేమీ తిని రాలేదు కాబట్టి పిల్లల కోసం అయితే బాక్స్ తీసుకొని వచ్చిన, వాళ్ళు తింటారేమో అని చెప్పి. కానీ వాళ్ళు కూడా ఇంకా ఏం తినలేదు, వాళ్ళు కూడా పాలు తాగి వచ్చినారు, ఇంకా ఏం తినలేదు. వాళ్ళ కోసం వచ్చేటప్పుడు స్నాక్స్ అయితే తీసుకొచ్చిన, అవి తిన్నారు. ఇంకా మేము ఇంటికి వెళ్ళడానికైతే మొహం కడుక్కొని ఇంకా రెడీ అయిపోయినాం ఇంకా పిల్లలు అయితే కొద్దిసేపు అయితే నీళ్ళలో ఆడుతున్నారు కదా, ఇంకా కొంతసేపు ఆడుకోనిలే అని చెప్పి వదిలిపెట్టేసిన నేను కూడా. ఈ విధంగా బోర్ దగ్గర ఆడుకోవడం నాకు కూడా ఇష్టమేనండి. ఎందుకంటే చిన్నగా ఉన్నప్పుడు నేను కూడా బాగా ఆడుతుండే, అవి వాటర్ వస్తుంటే దాని కింద కూర్చునేదాన్ని అనమాట. జుట్టు మొత్తం ముందుకు వేసుకొని ఆ విధంగా కూర్చొని ఆడుకునేదాన్ని. ఇంకా చిన్నగా ఉన్నప్పుడు ఈ జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చినాయి అనమాట ఈ పొలంకి వచ్చేసరికి. ఇంకా మా వారు మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేసినారు. ఇక్కడనేమో వరి చేను పెడతాము, ఇక్కడ సైడ్ ఈ బోర్ ఉంది కదా, ఇదంతా మళ్ళు చేసినారనమాట మా నాన్న. ఇంకా వరి చేను పెట్టడానికి అక్కడ సైడ్ ఏమో పల్లీలు కానీ పత్తి చేను కానీ అది పెట్టడానికి అక్కడ వదిలేసినాడు అనమాట.
ఇంకా మా తమ్ముడు తను మీకు ఆల్రెడీ తెలుసు కదా, నా వీడియోస్లో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాడు. ఇంకా మా వరకైతే అయిపోయింది కాబట్టి మేము వెళ్ళి ఇంటికెళ్ళి మళ్ళీ ఇంటికాడ పనులైతే చేసుకోవాలి, తినేసి మళ్ళీ హైదరాబాద్కి రిటర్న్ అయిపోవాలి. కానీ ఇంకా ఇక్కడ పనులైతే కంప్లీట్ చేసుకొని నాన్న అయితే వచ్చేస్తాడు. ఈలోపు మేమైతే రెడీ అయిపోయి వెళ్తున్నాం అనమాట. ఇంకా అమ్మ కూడా మాతో పాటే, అంటే తమ్ముడు తీసుకొని వస్తాడు వెనకాల, మేమేమో బండి మీద వెళ్తున్నాము. ఇక్కడ నుంచి అక్కడ దాకా అండి 1 ఎకర్ ఇది మొత్తము సేల్ అని పెట్టేసినారు. అంటే ఇంకా వస్తున్నారు కొంతమంది, చూస్తున్నారు, వెళ్తున్నారు. బట్ ఇప్పుడు టైం కాదు కదా తీసుకోవడానికి అని చెప్పి ఆగినారనమాట. ఇంకా సో మేము రిటర్న్ అయితే ఇంటికి వెళ్తున్నామండి. ఇంకా ఈ వీడియో ఎలా ఉంది చెప్పండి, కామెంట్స్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ వరకు చూసి